మహాతలం మాయదర్పణం 4వ భాగం. తమ తోటి సైనికుడు దర్పణంలో మాయం కావడం, దర్పణం కొంచెం కూడా కదలలేకపోవడం చూసినా మిగిలిన సైనికులు ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోయారు. వారిని చూసిన విజయసేనుడు ఏనుగులను తీసుకురమ్మని ఆదేశించాడు. ఏనుగుల పాదాలకు పెద్ద పెద్ద గొలుసులను చివర ఒకవైపు తగిలించారు. మరోవైపు చివరను దర్పణానికి బిగించారు సైనికులు. వెంటనే ఆ దర్పణాన్ని ఏనుగులు లాగసాగాయి. కానీ ఆ దర్పణం కొంచెం కూడా కదలడం లేదు. మరికొన్ని ఏనుగులను తీసుకొచ్చి వాటి ద్వారా దర్పణాన్ని కదిలించడానికి ప్రయత్నించారు. కానీ యథాప్రకారంగా దర్పణం అక్కడి నుండి ఇసుమంతైనా కదలడం లేదు. అది చూసిన అందరూ ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తుండిపోయారు. మాంత్రికుడు మంత్రవాదుడు తన గుహలో దుర్బిని ముందు నుండి కదలడం లేదు. విజయసేనుడు ఆ మాయా దర్పణాన్ని అక్కడి నుండి ఎలా కదిలిస్తాడో, ఆ దర్పణాన్ని తిరిగి తన గుహకు ఎలా చేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. విజయసేనుడిని మహాతల లోకానికి పంపితే ఆ దర్పణాన్ని అక్కడి నుండి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాడు. కానీ విజయసేనుడిని మహాతల లోకానికి పంపించడం ఎలాగో అర్థం కాక మాయాదర్పణం వద్ద జరిగే దృశ్యాలను దుర్బిని నుండి చూస్తున్నాడు. ఏనుగులు లాగినా కూడా కదలని ఆ మాయాదర్పణాన్ని ఏం చేయాలో అర్థం కాక విజయసేనుడు అతడితో పాటు సైనికులు కూడా ఆలోచిస్తూ ఉండిపోయారు. అంతలో కొంత దూరంలో హరహర మహాదేవ అంటూ వినిపించసాగింది. విజయసేనుడి ఆదేశం మేరకు ముందుకు వెళ్ళి చూసిన ఒక సైనికుడికి అక్కడ ఒక మహర్షుల గుంపు కనిపించింది. వారందరూ భస్మం రాసుకుని కమండలాలు చేత పట్టుకుని మహాదేవుడి స్మరణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారు ఎదుటపడి నమస్కరించిన సైనికుడిని చూసి ఎవరు నువ్వు అని అడిగారు. అంతలో అక్కడికి వచ్చిన విజయసేనుడు తాను మాణిక్యపురి రాకుమారుడు విజయసేనుడు అని చెప్పగానే మహర్షులందరూ దీవించారు. తర్వాత విజయసేనుడు వారందరికీ మాయదర్పణం గురించి వివరించాడు. విజయసేనుడిని చూసిన మహర్షులందరూ ప్రసన్నవదనంతో విజయసేనుడు వెంట బయలుదేరి మాయదర్పణం ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. మాయదర్పణాన్ని గాంచిన ఆ మహర్షులందరూ మాయదర్పణం గురించి ఇలా వివరించసాగారు. ఆ ఋషులందరూ మాయదర్పణం గురించి చెప్పడం మొదలుపెట్టగానే వారిలో ఒక ఋషి గాలిలో చేయి ఆడించాడు. అతడి చేతిలో శంఖు ప్రత్యక్షమైంది. ఆ శంఖాన్ని పూరిస్తుంటే లయబద్ధమైన నాదం మోగడం మొదలైంది. శంఖాన్ని పూరించిన ఋషి మహాదేవుడి ఆజ్ఞ కలిగింది. మాయాదర్పణం గురించి వినమని విజయసేనుడికి చెప్పాడు. ఆ మాయాదర్పణం మహాతల లోకానికి సంబంధించింది. సుమారు 500 సంవత్సరాల క్రితం మహాతల రాజైన మౌర్యుడికి మహాదేవుడైన పరమశివుడు వరంగా ప్రసాదించాడు. ఆ మాయాదర్పణం మహాశక్తివంతమైంది. ఆ దర్పణం సాయంతో ఎన్నో మంచి కార్యాలు నెరవేరవచ్చు. ధర్మబద్ధంగా పరిపాలన సాగించడానికి ఆ దర్పణం ఉపయోగపడుతుందని చెప్పిన మాటలకు అందరూ ఆ ఋషికి నమస్కరించారు. అనంతరం విజయసేనుడు, స్వామి, ఈ దర్పణాన్ని ఇక్కడి నుండి తొలగించకపోతే మరింతమంది ఆ దర్పణంలోకి మాయమవుతారు. ఈ దర్పణాన్ని ఇక్కడ లేకుండా చేయడానికి మీరే పరిష్కారం సూచించండి అని కోరాడు. విజయసేనుడి మాటలకు ఆ ఋషి, నీవు తక్షణం మహాతల లోకానికి బయలుదేరడం మంచిది అని మరొక్క మాటకు తావివ్వకుండా మిగిలిన ఋషులతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహాతల లోకానికి వెళ్ళడమా, అదెలా సాధ్యమవుతుంది అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు విజయసేనుడు. జరుగుతున్నదంతా మాంత్రికుడు తన గుహలోని దుర్బిని నుండి చూస్తూనే ఉన్నాడు. విజయసేనుడిని మహాతల లోకానికి పంపిస్తే ఆ మాయాదర్పణాన్ని అక్కడి నుండి తొలగించి ఎలాగైనా తన గుహలోకి చేర్చుకోవచ్చని యోచించాడు. తక్షణమే విజయసేనుడికి మహాతలానికి మార్గం సూచించడానికి ఒక మునిలా వేషం మార్చుకున్నాడు. కమండలాన్ని పట్టుకుని విజయసేనుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. మంత్రవాదుడు మునివేషధారంతో కమండలాన్ని పట్టుకుని విజయసేనుడు ఉన్న ప్రదేశం దాపులకు వచ్చాడు. ఆ మాయామునిని చూసిన సైనికులు అతడికి నమస్కరించి తమ రాకుమారుడున్న ప్రదేశానికి తోడుకొని వచ్చారు. వచ్చి రాగానే విజయసేనుడితో మంత్రవాదుడు, నీవు మహాతల లోకానికి మార్గం కోసం అన్వేషిస్తున్నావు కదా నాయనా అని అడిగాడు. ఆ మాటలకు మిక్కిలి ఆశ్చర్యపోయాడు విజయసేనుడు. స్వామి, తమరు సర్వజ్ఞులని అర్థమైంది. మాయదర్పణం గురించి తెలుసుకోవడానికి మహాతల లోకానికి వెళ్ళడానికే యోచిస్తున్నాను అన్నాడు. నీకు నేను మార్గం ఉపదేశిస్తాను అంటూ
అక్కడ ఉన్న ఒక శిల మీద ఆసీనుడయ్యాడు మాయా రూపంలో ఉన్న మంత్రవాదుడు. ఇక్కడి నుండి ఉత్తర దిశగా కొన్ని యోజనాలు పయనిస్తే అక్కడ ఒక నీలికొండ ఉంటుంది. ఆ నీలికొండకు ఒక ద్వారం చెక్కబడి ఉంటుంది. కానీ ఆ ద్వారం అంత సులభంగా అగుపించదు. ఆ ద్వారాన్ని కనుగొన్నాక సూర్యాస్తమయం అయ్యేలోపు అందులోకి ప్రవేశించాలి. ఆ నీలికొండ లోపల ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఎదుర్కొని అక్కడున్న కందకంలో 10,000 యోజనాలు లోతుగా పయనిస్తే ఎక్కడైతే సూర్యరశ్మి తాకని ప్రదేశంలో వెలుగుల కాంతులు ప్రసరిస్తుంటాయో అదే మహాతల లోకానికి ఆరంభం. కానీ అప్పుడే మహాతల లోకం ప్రవేశించినట్టు కాదు. నగరద్వారం వద్ద ఉన్న కాపలా ఉన్న నాగరాజులను ప్రసన్నం చేసుకుంటేనే మహాతల లోకంలోకి ప్రవేశం దొరుకుతుంది అని మాయాముని మంత్రవాదుడు విజయసేనుడికి వివరించాడు. అంతా విన్న విజయసేనుడు ఆ మాయామునికి నమస్కరించి నీలికొండ ప్రాంతాలకు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. నీలికొండ ప్రాంతాలకు విజయసేనుడు బయలుదేరగానే అక్కడున్న సైనికులు మేం కూడా వస్తామంటూ వెంట బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వారందరినీ వారించిన విజయసేనుడు తాను తిరిగి వచ్చే వరకు ఆ మాయాదర్పణ వద్ద కాపలాగా ఉండమని, అంతేకాక తను మహాతల లోకానికి వెళ్తున్నట్టు రాజభవనంలో సమాచారం చేరవేయమని ఒక సైనికుడిని పురమాయించాడు. సైనికులందరినీ ఆ మాయాదర్పణం నలువైపులా కాపలా ఉంచి నీలికొండ ప్రాంతాలకు బయలుదేరాడు విజయసేనుడు. అటవీ ప్రాంతం గుండా తన గుర్రం మీద ముందుకు సాగుతున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఆకుపచ్చని వనం లాంటి ప్రదేశంలో అడుగుపెట్టాడు విజయసేనుడు. ఆ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదంగా అగుపిస్తోంది. ఎక్కడ చూసినా జింకల గుంపులు అడుగడుగునా అగుపిస్తున్నాయి. చెంగు చెంగున దుంకుతున్న బీతహరిణులు విజయసేనుడిని చూడగానే దూరంగా పారిపోతున్నాయి. జింకల గుంపులతో పసుపు వర్ణం పచ్చినట్టున్న ఆ జింకల వనాన్ని చూస్తూ ముందుకు సాగాడు విజయసేనుడు. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. మహాతలం మాయాదర్పణం.